శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో నగరంలోని లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి భారీ సంఖ్యలో కూటమి నాయకులతో అమరావతికి బయలుదేరిన బస్సుల్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. చలో అమరావతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నేడు క్రిస్మస్ పండుగ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరిమణులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెంకటాయపాలెం గ్రామంలో ఆయన విగ్రహం ఆవిష్కరణకు వెళ్తున్నట్లు తెలిపారు. ఆయన భారతదేశానికి చేసిన కృషి ఎనలేనిదని, చిరస్మరణీయులని అన్నారు. సౌభ్రాతత్వాన్ని పరిరక్షించే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే గుర్తొచ్చే మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. ముందుగా పశ్చిమ నియోజకవర్గ క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే మన మాజీ ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా కూడా ఆయన యొక్క పుట్టినరోజు అంటే శత జయంతి జరుపుకుంటున్న శుభ సందర్భంలో అలాంటి గొప్ప వ్యక్తికి నివాళులు అర్పించే ఒక క్రమంలో అన్ని చోట్ల కూడా విగ్రహావిష్కరణ చేసుకుంటూ ఆయనకి దేశ ప్రజలందరూ కూడా చాలా గొప్పగా నివాళులు అర్పిస్తున్న శుభతరుణం ఇది. అదేవిధంగా ఈరోజు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో వెంకటాయపాలెంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణకి మేమందరం కూడా సన్నిహితమై బయలుదేరాము. అటల్ బిహారీ వాజ్పేయి గారు అని అంటేనే ఒక వ్యక్తి కాదు, ఈరోజు గుడ్ గవర్నెన్స్ డే ఆఫ్ అవర్ నేషన్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే ఆయన యొక్క అశేష కృషి మన భారతావనికి అందించడమే. మరి వాజ్పేయి గారు అంటేనే ఈరోజు చాలా ముఖ్యంగా ఆయన పేరు వినపడగానే గుర్తొచ్చేవి మనకి గోల్డెన్ క్వార్టరేటర్ కానివ్వండి, పిఎంజేవై స్కీమ్ కానివ్వండి, లేదంటే అటల్ పెన్షన్ యోజన కానివ్వండి, ఇలాంటివి ఆయన అటల్ విద్యా మిషన్ కానివ్వండి, ఇలాగా అనేక కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఆయన యొక్క అజాత శత్రువుగా ఆయన వర్ణించబడుతూ కీర్తించబడుతూ మన భారతదేశంలో మరి మనకు ఒక కార్గిల్ వారే కానివ్వండి, పోఖ్రాన్ టెస్టే కానివ్వండి, ఇలాగా ఆయన యొక్క హయాంలో జరిగిన గొప్ప విశేషాలు ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేనివి. మరి అంతటి కార్గిల్ వార్లో ఆయన యొక్క ధైర్యశీలిని మనం చూసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ నైబర్హుడ్ అంటే సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారో అని అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆ వాజ్పేయి గారే. అటల్ అంటేనే అది మనం విభజించలేనిది, ఎవరు దాన్ని ఛేదించలేనిది అని అర్థం. అలాంటి ఒక గొప్ప టైటిల్ని ఆయన తీసుకెళ్తూ ఒక పక్కన ఒక ప్రధానిగానే కాకుండా ఒక మంచి సంస్కర్తగా, అదేవిధంగా ఒక మంచి రచయితగా కూడా మనందరికీ ఆయన తెలిసిన వ్యక్తే. భారతరత్నగా కూడా మన భారతదేశం యొక్క ముద్దు బిడ్డగా ఆయన భారతావనికి అందించిన అశేష కృషిని మనందరం గుర్తు చేసుకుంటూ మన భావితరాలకు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఈరోజు అందరం కూడా నాయకులు, కార్యకర్తలు, మరి మా జనసేన నాయకులైన గాదే వెంకటేశ్వరరావు గారు, మా టీడీపీ కూటమి నాయకులు అందరూ, కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, ఇలా అందరం కూడా అంగరంగ వైభవంగా మేమందరము ఆయన విగ్రహావిష్కరణకు బయలుదేరుతూ ఉన్నాము. దాదాపుగా 1000 మందితో ఈరోజు బస్సులన్నీ కూడా నిండిపోయి వాళ్ళందరూ కూడా అక్కడికి ఆ సభా ప్రాంగణానికి అందరం బయలుదేరుతున్నాం. ఈ సభని విజయవంతం చేసి ఆయనకి మా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఘన నివాళులు అర్పించడం ధ్యేయంగా మేమందరం కూడా సంసిద్ధమై ఉన్నాం.